మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. అట్లీస్ట్ ఒకసారి మైక్ ఆన్ చేస్తే కొంచెం రెస్పాన్స్ ఉంటుంది, అంటే ఎవరన్నారా ఏంటి అని చెప్పి. అందుకని ఎనీబడి, ఎవరో ఒకళ్ళు. సార్ నేను కంటిన్యూ చేస్తున్నాను సార్. కంటిన్యూ. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసరికి థర్డ్ యూనిట్ వచ్చేసరికి మనము నిన్న మనం నిన్న డెసిజన్ ట్రీస్ గురించి, రాండమ్ ఫారెస్ట్, మళ్ళా సింపుల్ లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇన్ ద సేమ్ వే మనం ఈ థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఈ మొత్తం ట్రీ మోడల్స్ అని ఉంటాయి, ట్రీ మోడల్స్ అండ్ రూల్ మోడల్స్ అని ఉంటాయి. ఈ థర్డ్ యూనిట్ మొత్తం మనం వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ ట్రీ మోడల్స్ లో వచ్చేసరికి మనకి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ డెసిజన్ ట్రీస్, తర్వాత ర్యాంకింగ్ అండ్ ప్రాబబిలిటీ ఎస్టిమేషన్ ట్రీస్, అండ్ ట్రీ లెర్నింగ్ యాజ్ వేరియన్స్ రిడక్షన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం డెసిజన్ ట్రీస్ చూద్దాం. డెసిజన్ ట్రీస్ మనం నిన్న ఆల్రెడీ ఏమనుకున్నాము, సో ఇఫ్ ఇఫ్ కండిషన్స్ లాంటివి యూస్ చేసుకొని అవి బ్రాంచెస్ కింద డివైడ్ చేసుకొని చైల్డ్ నోడ్స్ మళ్ళా పేరెంట్ నోడ్స్ ఇలాగ డివైడ్ అవుతామని చూసాము కదా నిన్న. సో ఇవాళ మనము కొంచెం ఇండెప్త్ వెళ్దాం, అసలు అది ఎలాగ అవుతుంది, ఒక్కొక్కటి డెసిజన్ ట్రీస్ అనేది ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డెసిజన్ ట్రీస్ ఏంటంటే, డెసిజన్ ట్రీస్ లో మీరు ఈ డివిజన్ అనేది నేర్చుకునే ముందర త్రీ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసేసి గీనీ ఇండెక్స్, ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ అని చెప్పి 3 ఉంటాయి అన్నమాట. మన దగ్గర ఉన్న పాజిటివ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు మన దగ్గర ఇట్లా ఒక డెసిజన్ ట్రీ ఉంది. డెసిజన్ ట్రీ అంటే ఇక్కడ 50 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అండ్ 100 నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఆ 50 పాజిటివ్ అంటే 50 ఎస్ కానీ, లేకపోతే 50 ట్రూ కానీ, లేదా 50 జీరో కానీ. ఓకే, అండ్ అగైన్ 100 వచ్చేసి నెగిటివ్ ఎగ్జాంపుల్స్, అంటే 100 నో కానీ, 100 ఫాల్స్ కానీ, లేకపోతే 100 1 కానీ అలా ఉన్నాయి. నిన్న మనం నేర్చుకున్నాం కదా క్లాసిఫికేషన్ లో 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్ అలా ఉంటాయని చెప్పి. సో ఇన్ ద సేమ్ వే ఫస్ట్ మన డేటా సెట్ లో 150 పాయింట్స్ ఉన్నాయి. ఆ 150 పాయింట్స్ లో 50 పాజిటివ్, 100 నెగిటివ్ ఉన్నాయి. మనము డెసిజన్ ట్రీస్ అనేది డివైడ్ చేసేటప్పుడు మిషన్ కి అనేది అర్థం అవ్వాలి. మనము అసలు ఏ విధంగా డివైడ్ అనేది చేస్తున్నాము అని చెప్పేసి మిషన్ కి అర్థం అవ్వాలి కదా. సో అందుకని చెప్పి మనము గీనీ ఇండెక్స్ అండ్ ఎంట్రోపీ అని చెప్పి గీనీ ఇండెక్స్ అండ్ ఎంట్రోపీ ఉంది కదా, ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మిషన్ కి అనేది అర్థమయ్యేలా చెప్తాం. మనం అక్కడ మెన్షన్ చేస్తాం మనం వాడాల్సింది గీనీ ఇండెక్స్ ఆర్ ఎంట్రోపీ అని చెప్పి. సో ఈ 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫార్ములాస్ మనం కంప్యూట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది ఇక్కడ మినీ అని ఉంది కదా, అంటే దీని బదులు మామూలుగా ఇన్ఫర్మేషన్ గెయిన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనము ఈ డెసిజన్ ట్రీస్ అనే వాటిని డివైడ్ చేస్తాం అనమాట. ఏది 30 కింద, 20 కింద అలా. అర్థమైందా? ఎవరైనా అట్లీస్ట్ 1 పర్సన్ అర్థమైందా? మళ్ళా చెప్పాలి. హలో, నిన్న కొన్ని రెస్పాన్స్ వచ్చింది, అసలు వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు. చెప్పండి, కొంచెం అర్థమైతే కంటిన్యూ అవుతాను, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్తాను. నేమ్స్ పెట్టి పిలవమంటారు ఒక్కొక్కరిని. హరిత అంట, మీకేమర్థమైంది ఒకసారి చెప్తారా? హరిత సింగవర అని ఉంది. హలో, లేకపోతే కస్తూరి మీరు నేను కొంచెం రిప్లై ఇచ్చారు కదా, సో ఇవాళ కూడా ఏమైనా చెప్తారా మీకు ఏమర్థమైందో? బేసిక్ అంటే నేను జస్ట్ బేసిక్ డెసిజన్ ట్రీ అంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. డెసిజన్ ట్రీస్ అంటే ఎలాగా, మన దాంట్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఏంటి? రేణుకా, క్లాస్ లో ఉన్నావా? రేణుకా లేదు. రాయుడు చెప్పు, రాయుడు ఏమర్థమైందో? లేకపోతే పద్మకుమారి మీరు నిన్న కొంచెం చెప్పారు కదా,
సో ఇవాళ కూడా అలా మీకు రెస్పాన్స్ ఇస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పద్మకుమారి, ఎస్ అట్లీస్ట్ ఎస్ అని నో కానీ అన్న టైప్ చేయండి చాట్ లో, సో నాకు కొంచెం రెస్పాన్స్ ఉంటుంది కదా. $73 people ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మైక్ ఆన్ చేసి చెప్పలేరా? ఒక మెసేజ్ అయినా చేయండి ఎస్ కానీ నో కానీ. సో ఓకే, డెసిజన్ ట్రీ అనేది అయిపోయింది. డెసిజన్ ట్రీ అయిపోయిన తర్వాత ఏదో మెసేజ్ వచ్చింది. యా, బైనరీ క్లాసిఫికేషన్ సూపర్వైజరీ అది కానీ అంటాను. ఇప్పుడు నేను డెసిజన్ ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ డెసిజన్ ట్రీలో ఏమర్థమైందో ఒక్క నిమిషం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే దీనిలో 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ అని ఉంటాయని చెప్పాను. మనం దాన్ని బేస్ చేసుకొని పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ డివైడ్ చేస్తారని చెప్పాను కదా. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఈ మూడు అసలు ఏంటో చెప్తే నాకు చాలు, అర్థమైపోయినట్టు మీకు. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. డెసిజన్ ట్రీ అనేది మనం డివైడ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, గిల్స్ అనేది ఇప్పుడు ఒక డాల్ఫిన్ కి గిల్స్ అనేవి ఉంటే గనక ఎస్ అయితే ఒక వాల్యూ రిప్రజెంట్ చేస్తాం, నో అయితే దాని లెంత్ చూసుకుంటాం. దాని లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఒక వాల్యూ రిప్రజెంట్ చేస్తాం, 4 అయితే దాని టీత్కి వెళ్తాం, 5కి వెళ్తే ఒక వాల్యూ రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ దాని టీత్కి వెళ్ళిన తర్వాత కొన్ని టీత్ ఉంటే ఒక వాల్యూ, మెనీ టీత్ ఉంటే ఒక వాల్యూ. సో ఇలాగా మనకి ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి కదా. సో ఇఫ్ ఇదైతే ఇది ఆర్ ఎల్స్ ఇది, తర్వాత ఇక్కడ వచ్చిన ఇఫ్ ఇదైతే ఇది లేకపోతే ఇది, లేకపోతే ఇఫ్, మళ్ళీ ఇలా ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నాయి కదా. సో డెసిజన్ ట్రీస్ లో మనము ఇట్లా రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ అనేవి యూజ్ చేసుకొని డెసిజన్ ట్రీస్ లో అనే వాటిని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది వచ్చేసేసి తర్వాత ర్యాంకింగ్ అండ్ ప్రాబిలిటీ ఎస్టిమేషన్ ట్రీస్. ర్యాంకింగ్ అండ్ ప్రాబిలిటీ ఎస్టిమేషన్ ట్రీస్ అంటే మనకి ఆర్ఓసి కర్వ్ అని ఉంటుంది, ఆర్ఓసి ఏయుసి కర్వ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెడ్ కలర్ పర్పుల్ బ్లూ ఉంది కదా, ఈ రెడ్ కలర్ అనేది ఇప్పుడు మనం ఓన్లీ రెడ్ కలర్ ఒక్కటే, అంటే ఒక పేరెంట్ నోడ్ ఒక్కటే తీసుకుంటే దాని యాక్యురసీ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంది. మనకి ఎప్పుడైనా కూడా ఎంత క్లోజ్ గా ఉంటే దీనికి అంత బాగా మన మోడల్ అనేది ప్రిడిక్ట్ చేసినట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనకి ఈ రెడ్ కలర్ అనేది చాలా ఫార్ అవేలో ఉంది, అండ్ పర్పుల్ కొంచెం ఫార్ అవే, బ్లూ కొంచెం ఫార్ అవే. ఇప్పుడు ఏంటి మనం ఇట్లా ఒక డెసిజన్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఈ బ్లూ కలర్ మోడల్ అనేది బాగా కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు ఈ డివిజన్ అనేది ఎలా జరిగింది అనుకుంటే 50 పాజిటివ్ 100 నెగిటివ్ ఉంది కదా. సో 30 మళ్ళా పాజిటివ్ 20 పాజిటివ్, సో 30 + 20 50 అయింది. అండ్ అగైన్ 35 నెగిటివ్ 65 నెగిటివ్, 35 65 100. సో ఇదే విధంగా 30 వచ్చేసి ఇక్కడ 29 1 30 15 5 20 అలాగా డివైడ్ అవుతా ఉంటుంది. బట్ మనం చివరిలో మెన్షన్ చేసుకోవచ్చు, అంటే మన మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఉండడానికి మనము ఎన్ని లెవెల్స్ డెప్త్ కి వెళ్ళాలి, అంటే ఇప్పుడు 1-2 లెవెల్స్ డెప్త్ కి వచ్చింది కదా, అలాగనే మనము ఎంత డెప్త్ కి రావాలి అని చెప్పేసి మన మోడల్ అనేది బాగా చేసుకోవచ్చు అనమాట, ఓవర్ ఫిట్ అవ్వకుండా. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి అని చెప్పి నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా తోటి బాగా నేర్చేసుకొని టెస్ట్ డేటా తోటి బాగా పర్ఫామ్ చేయలేకపోతే దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అని అంటారు. నిన్న క్లాస్ లో కూడా ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో అలాంటి ఒక ప్రాబ్లం అనేది ఈ డెసిజన్ ట్రీస్ లో చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఎంత డెప్త్ వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని చైన్ నోట్స్ ఉండాలి అని చెప్పి మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ర్యాంకింగ్ ప్రాబిలిటీ అనేది ఏంది అనుకుంటే, మనం ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అనేది యూజ్ చేసుకొని మన ఏరియా అండర్ ద కర్వ్ ఎంత వస్తుందో చూసుకొని ఏది మాక్సిమం వస్తే ఆ పర్టికులర్ మోడల్ ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆర్ఓసి ఏయుసి కర్వ్స్. ఇది ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ అనమాట. నేను ఇందా చెప్పాను కదా, ఎంట్రోపీ ఒకటి, గీనీ ఇండెక్స్ అని చెప్పాను కదా. సో ఎంట్రోపీ అనేది యూజ్ చేస్తే కర్వ్ ఎలా వస్తుంది, గీనీ ఇండెక్స్ అనేది యూజ్ చేస్తే కర్వ్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఇవి డిస్క్రైబ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ట్రీ లెర్నింగ్ యాజ్ వేరియస్ డిరెక్షన్. అంటే మనము ఈ డెసిజన్ ట్రీస్ నేర్చుకున్నాం కదా, ఈ డెసిజన్ ట్రీ అనేది ఇందాక మనం క్లాసిఫికేషన్ కి చూసాము.
ఎస్ ట్రూ కానీ ఎస్ అని నో అని చెప్పి అలా క్లాసిఫికేషన్ మోడల్ కింద మనం చూసాం కదా. ఇదిగోండి ఎస్ కానీ నో అని చెప్పి 3, 4, 5 కానీ ఫ్యూ మెనీ ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్ మోడల్స్ కి మనం ఇచ్చాం కదా. ఇప్పుడు ఏంటి అని అనుకుంటే అదే డెసిజన్ ట్రీని యూస్ చేసుకొని మనం ఒక రిగ్రెషన్ మోడల్ కి ఎలాగా చేద్దాము అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, ఇది ఒక మోడల్ B3 T2 ఇవన్నీ దాని డిఫరెంట్ క్లాసెస్ అనమాట. దాని కండిషన్, దాని లెస్లీ, తర్వాత దాని ప్రైజ్ అనమాట. సో ఇట్లాంటి టైంలో ఏమైంది అని అనుకుంటే అది డిఫరెంట్ కేటగిరీస్ కింద స్ప్లిట్ చేసుకుంటారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, A100, B3 అండ్ E112, M102 అండ్ T202. సో ఇవన్నీ మన దగ్గర డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ A100 లో మనకి ఏమేమి మోడల్ ఆ ప్రైజెస్ ఎంత ఉన్నాయి. ఇక్కడ A100 లో మనకి ప్రైస్ 1051 ఉంది, 1770 ఉంది, 1900 ఉంది. సో 1051, 1770, 1900 ఇది మొత్తం ఒక సెట్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ అలాగనే B3 దగ్గర వచ్చేసరికి ఓన్లీ వన్ ప్రైస్ ఉంది 4513, దాన్ని ఒక సెట్ లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇన్ ద సేమ్ వే E112 కి 77 ఉంది, దాన్ని ఒక సెట్ లో. M102 870 అండ్ 870 ఒకటి. అలాగా ఈ మోడల్ అనే దానికి డిఫరెంట్ సెట్స్ కడతాం. అండ్ ఇన్ ద సేమ్ వే కండిషన్ కూడా ఎక్సలెంట్, గుడ్, ఫేర్ కదా. ఎక్సలెంట్ గుడ్ ఫేర్ కి ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి దాని ఒక సెట్ లో కడతాం. తర్వాత లెస్లీ, దీనికి ఎస్ ఉంది కదా, దీనికి కూడా ఇట్లా డిఫరెంట్ సెట్స్ కింద కన్వర్ట్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఇట్లాగా ఒక మోడల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా కన్స్ట్రక్ట్ చేసాం, ఇది A100, B3, E112 ఇవన్నీ మన మోడల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ కదా. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ కి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ వచ్చినాయి. సో ఇలా డిఫరెంట్ సెట్స్ వచ్చినప్పుడు వీటన్నిటిని కేటగరైజ్ చేస్తాం. కేటగరైజ్ చేసిన తర్వాత మళ్ళా లెస్లీ, ఎస్ ఆర్ నో అని మళ్ళీ కేటగరైజ్ చేస్తాం. తర్వాత దాని వాల్యూస్ అనేది ఇస్తాం మనం. ఇక్కడ డైరెక్ట్ గా ప్రైస్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఇక్కడ మనకి ఈ ప్రైస్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ ప్రైస్ వాల్యూస్ అన్నిటిని ఈ డిఫరెంట్ లెవెల్స్ లో క్లాసిఫై చేస్తాం. ఓకే, మీరు అర్థమైందా లేదా అని చెప్పకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒకసారి మైక్ ఆన్ చేసి అర్థమైందా లేదా అని చెప్పండి. చెప్పండి. అర్థమైంది కదా. యా, థ్యాంక్స్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి క్లస్టరింగ్ ట్రీ అనమాట. మనము క్లాసిఫికేషన్ నేర్చేసుకున్నాం అండ్ రిగ్రెషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే క్లస్టరింగ్ అంటే తెలుసు కదా, గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పేసి. సో ఇన్ ద సేమ్ వే ఈ క్లస్టరింగ్ అనేది అనాలిసిస్ అనేది కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి సేమ్ అదే ఎగ్జాంపుల్ సైడ్ బై సైడ్ పెట్టుకున్నా కూడా అర్థమైపోదు. ఇప్పుడు అంటే ఎట్లాగంటే A100 అనే వాటన్నిటి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేస్తాం, అండ్ T202 అనే వాటన్నిటి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేస్తాం. ఇదిగోండి A100 అనే వాటన్నిటి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేస్తాం, B3 అనే వాటన్నిటి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేస్తాం, E112 అనే వాటన్నిటి ఒక గ్రూప్ కింద క్లాసిఫై చేస్తాం. ఇదేంటంటే అలాగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూల్ మోడల్స్ అనమాట. మనం ఇప్పుడు దాకా డెసిజన్ ట్రీ మోడల్స్ ఎలాగనేది చూసాం. అంటే ఒక బ్రాంచెస్ కానీ ఒక నోట్స్ కానీ పేరెంట్ నోట్స్ కింద అలాగా యూస్ చేసుకొని ఎలా రిప్రజెంట్ చేస్తామని అని చెప్పి చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే రూల్ మోడల్స్ అనమాట. ఈ రూల్ మోడల్స్ ఏంటంటే ఆర్డర్డ్ రూల్ మోడలింగ్, అన్ఆర్డర్డ్ రూల్ మోడలింగ్, డిస్క్రిప్టివ్ రూల్, ఫస్ట్ ఆర్డర్ రూల్ మోడలింగ్. డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. ఓకే, అదే మనం ఒక షాప్కి వెళ్తే బ్రెడ్ తో పాటు ఎగ్స్ కొంటాము, ఎగ్స్ తో పాటు మిల్క్ కొంటాము, అండ్ మిల్క్ తో పాటు జామ్ కొంటాము. అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అలాగా మనం గ్రూప్ చేస్తామని చెప్పాను కదా. సో ఇన్ ద సేమ్ వే ఈ డిస్క్రిప్టివ్ రూల్ మోడలింగ్ లో కూడా ఏంటి అనుకుంటే మనము నిన్న ఆన్ ఏ హోల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అంటే ఒక సింటాక్స్ ఫార్మాట్ లాగా నేర్చుకున్నాం. ఈ డిస్క్రిప్టివ్ రూల్ లెర్నింగ్ లో ఏంటి అనుకుంటే సూపర్వైజ్డ్ కి ఏం మోడల్ యూస్ చేస్తాము, అన్సూపర్వైజ్డ్ కి ఏం మోడల్ యూస్ చేస్తాము. సూపర్వైజ్డ్ కి వచ్చేసరికి ఇదిగోండి, సూపర్వైజర్కి వచ్చేసరికి ఒక నిమిషం ఇదిగోండి, రూల్ లెర్నింగ్ ఫర్ సబ్ గ్రూప్ డిస్కవరీ అనే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి యూస్ చేస్తాం. సూపర్వైజర్ అన్సూపర్వైజర్ అంటే తెలుసు కదా. సో సూపర్వైజ్డ్ కి సబ్ గ్రూప్ డిస్కవరీ అనేది యూస్ చేస్తాము, అన్సూపర్వైజర్ కి అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అని చెప్పేసి యూస్ చేస్తాము. ఓకే, అండ్ ఇప్పుడు ఇది నేర్చుకుందాం, ఏది లెర్నింగ్ ఆర్డర్ రూల్ లిస్ట్.
ఆర్డర్ రూల్ లిస్ట్ అన్ఆర్డర్ రూల్ లిస్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆర్డర్ రూల్ లిస్ట్ లో ఏమైంది అంటే ఇప్పుడు మన డెసిషన్ ట్రీస్ లో ఏంటి ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ కి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ కి రెండింటిని క్లాసిఫై చేసాం కదా మనం ఇక్కడ. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఉంది, ఈ ఎగ్జాంపుల్ లో మనం పాజిటివ్ కి క్లాసిఫై చేసాము, నెగిటివ్ కి క్లాసిఫై చేసాం కదా. బట్ ఈ రూల్ లెర్నింగ్ లో ఏంటి అని అంటే ఓన్లీ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ వాటి వరకే తీసుకొని పాజిటివ్ ఎగ్జాంపుల్స్ వాటిని క్లాసిఫై చేస్తుంది. ఓకే, అవి కనుక నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అయితే వాటిని క్లాసిఫై చేయదు. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఎగ్జాంపుల్ కనుక వచ్చింది అని అంటే అక్కడతో ఆపేస్తుంది, దాని నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళదు. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. ఈ టీత్ దగ్గర మళ్ళీ నెగిటివ్ ఎగ్జాంపుల్ వచ్చింది ఇక్కడతో ఆపేసింది, అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఎగ్జాంపుల్ వచ్చింది మళ్ళీ కంటిన్యూ చేసింది. అలాగా ఎక్కడైతే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి వస్తాయో ఈ రూల్ మోడలింగ్ అనే దాంట్లో ఆపేస్తుంది అనమాట. ఒక నిమిషం స్టాక్ అయింది. చిన్న ఎగ్జాంపుల్ అనుకుంటే ఇప్పుడు మనము నిన్న ఏం నేర్చుకున్నాము, మనము నిన్న శాంపుల్ స్పేస్ నేర్చుకున్నాం, హైపోథసిస్ స్పేస్ నేర్చుకున్నాం. హైపోథసిస్ స్పేస్ లో ఏంటి ఒక సింటాక్స్ లాగా ఆ రెండు కనుక ఇన్వాల్వ్ అయినాయి అని అంటే మనము దాన్ని ఒక ట్రూ ఎగ్జాంపుల్ కిందగా కానీ లేకపోతే ఫాల్స్ ఎగ్జాంపుల్ కింద కానీ డినోట్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏంటి 5 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 5 నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం గిల్స్ అన్ని నో అనే ఉన్నాయి కదా. సో మనం ఏంటి గిల్స్ అన్ని నో అయినా కూడా ఆర్ ఎల్స్ బీక్ అనేది ఎస్ అయినా కూడా మనం అప్పుడు అదొక పాజిటివ్ ఎగ్జాంపుల్ అనే దాని కింద క్లాసిఫై చేసుకోవచ్చు కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇది పాజిటివా నెగిటివా అని చెప్పి ఆ బేసిక్ దాని మీద మనం చెప్పేచ్చు అన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 3 ఎగ్జాంపుల్స్ లో ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే వాటికి అన్నిటికీ తీసుకుంటాం మనం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు కదా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు మనకి ఇక్కడ ఎన్ని పాజిటివ్స్ ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో చూడండి. మనకి 2 పాజిటివ్స్ ఉన్నాయి, 0 నెగిటివ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు 2 పాజిటివ్ 0 నెగిటివ్స్. అంటే ఇది ఒక శాంపుల్ స్పేస్ మాత్రమే తీసుకున్నాడు, అందుకని వాల్యూస్ వేరేలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ హోల్ డేటా సెట్ కనుక తీసుకుంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే 2 వస్తాయి, అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 నెగిటివ్ లో ఏమి రావు. సో ఇక్కడ +2, 0 -1 వస్తుంది లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు 1 పాజిటివ్ అండ్ 3 నెగిటివ్ వస్తాయి. ఓకే, 1 పాజిటివ్ 3 నెగిటివ్. తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు 2 పాజిటివ్ అండ్ 2 నెగిటివ్ వస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే గిల్స్ అన్నప్పుడు 1 2 3 4 5 పాజిటివ్ అండ్ గిల్స్ ఈజ్ ఈక్వల్ టు నో అప్పుడు 5 పాజిటివ్ వస్తుంది, 1 నెగిటివ్ వస్తుంది. గిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నప్పుడు 0 పాజిటివ్ 4 నో వస్తాయి. అలాగా అన్నిటికీ క్లాసిఫై చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఏది ఆర్డర్డ్ లెర్నింగ్ లో. అన్ఆర్డర్డ్ లెర్నింగ్ లో ఏంటి అంటే ఎట్లా పడితే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఆర్డర్డ్ లెర్నింగ్ లో ఏంటంటే 1 by 1 రావాలన్నమాట ఆర్డర్డ్ లెర్నింగ్. అన్ఆర్డర్డ్ లెర్నింగ్ ఏంటంటే మనం ఎలాగైనా ట్రూ, అప్పుడు డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయింది కదా. అంటే మనము ఇది ఓన్లీ ఫర్ ఎ సింగిల్ ఫ్యామిలీ కోసము రిప్రజెంట్ చేస్తున్నాము. కానీ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో ఏంటి అనుకుంటే ఒక బేసిక్ సింటాక్స్ అనేది ఇచ్చేస్తుంది. ఫాదర్ ఆ ఫాదర్ ఉండి అండ్ ఫీమేల్ కనుక అయ్యి ఉంటే దెన్ వాళ్ళకి డాటర్ అనేది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీలో ఉంటారు అని చెప్పేసి ఒక సింటాక్స్ లా క్రియేట్ చేస్తారు అనమాట. అంటే మనం కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫుల్ ఇన్ డెప్త్ గా వెళ్లకుండా సేమ్ ఆ ఒక బేసిక్ సింటాక్స్ తీసేసుకొని చూపిస్తాను. ఇది మనం నిన్న నేర్చుకున్నాం. నిన్న ఏం నేర్చుకున్నాం ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ కోల్డ్ కానీ హై కానీ అనేది కనుక ఉంటే మనం x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి చెప్తున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో ఏంటి అని అంటే ఆ ఫ్యామిలీలో కనుక ఒక ఫాదర్ ఉన్నారు అండ్ ఒక ఫీమేల్ చైల్డ్ కనుక ఉంది అని అనుకుంటే వాళ్ళకి డాటర్ ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పేసి ఒక బేసిక్ సింటాక్స్ ఇచ్చేస్తాం అనమాట ఇక్కడ కూడా. అలా సేమ్ ఈ హైపోథసిస్ స్పేస్ లాగా. అండ్ ఇది ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ వచ్చేసి అన్నిటికీ ఒకటే ఉంటది. అండ్
తర్వాత ఈ ప్రపోజిషనల్ లాజిక్ అనేది సింగిల్ అట్రిబ్యూట్, అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళ నేమ్ ఇవ్వడము, తర్వాత లేకపోతే తనకి వేరే చైల్డ్ ఉన్నాడా లేదా అని చెప్పడం, అలా రెండు అనమాట. ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది కూడా సేమ్ ఈ హార్న్ క్లాస్ ఉంది కదా, నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఏ టు బి అయింది, ఏ అనేది కంజక్షన్ అయింది, బి అనేది లాజికల్ లిటరల్స్ ఉంటాయి అని చెప్పి నేర్చుకున్నాం కదా. సో సేమ్ ఆ రూల్ ఫాలో అవుతుంది ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది కూడా. అయిపోయింది సార్ యూనిట్. సార్ యూనిట్ అయిపోయింది సార్. ఓకే గౌతమ్. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ ఏమైనా అర్థమైందంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. రేణుకా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఆల్మోస్ట్ 62 మెంబర్స్ ఉన్నారు కదా, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. అసలు అర్థమైందా మీకు? రేణుకా చెప్తావు రేణుకా? చెప్పావు కదా, అర్థమైంది చెప్తాను కాదు. ఎగ్జాంపుల్స్ చెప్పావు కదా, అక్కడ మేము అవి చూసి చెప్పిన దానికి చూసుకోవడానికి కొంచెం స్పీడ్ గా చెప్పేస్తాం. ఎగ్జాంపుల్స్ చెప్పావు కదా అప్పుడు. మళ్ళీ చెప్పమంటావా? ఒకసారి చెప్పు. ఎక్కడ ఎగ్జాంపుల్? మోడల్స్ చెప్పావు కదా, లెర్నింగ్ ఆర్డర్ రూల్ మోడల్ దాని ఆర్డర్ చెప్పావు కదా, అది కొంచెం పర్లేదు. స్ట్రక్చర్ కింద ఉంది కదా కేటగరైజ్ చేయడం, అది పర్లేదు. నెక్స్ట్ లాస్ట్ చెప్పావు కదా, ఒకసారి నెగిటివ్ ఉంటే పర్లేదు అనేసి అన్నావు కదా. హలో సరే, నువ్వు మైక్ ఆన్ చేసి పెట్టు. నువ్వు మైక్ ఆన్ చేసి పెట్టు, నేను చెప్తా ఉంటాను, నీకు అర్థమైందో చెప్పు. ఓకేనా? ఆర్డర్డ్ లెర్నింగ్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు స్లోగా చెప్తాను, మరి నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఎట్లా చెప్పాలి? ఓకే చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్డర్డ్ లెర్నింగ్ లో ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర అన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకేనా? లెంత్ ఉంది, గిల్స్ ఉంది, బీక్ ఉంది, టీత్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో 5 పాజిటివ్స్ అండ్ 5 నెగటివ్స్ ఉన్నాయి. మనము ఆర్డర్ లెర్నింగ్ లోకి వచ్చేసరికి ఫస్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అని బేసిక్ ఒకటి తీసుకుంటారు. ఇదిగో ఇది డయాగ్రామ్ అనుకుంటే, ఇది మెయిన్ ట్రీ అనుకో, ఇది చైల్డ్ నోడ్ అనుకో. ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు? 2 పాజిటివ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 0 నెగటివ్స్ ఉన్నాయి కదా మనకి. అందుకని ఇక్కడ చైల్డ్ నోడ్ వచ్చేసరికి 2 పాజిటివ్ అంటే 2 ప్లస్ 0 మైనస్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి? 1 పాజిటివ్ అండ్ 3 నెగటివ్స్. అండ్ 3 నెగటివ్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు 1 పాజిటివ్ అండ్ 3 నెగటివ్ అని వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ వదిలేసి జస్ట్ అలా అజ్యూమ్ చేసుకో. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు 1 పాజిటివ్ అండ్ 3 నెగటివ్ వస్తుంది. ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 పాజిటివ్స్ 2 పాజిటివ్స్ and 2 negatives. So length is equal to 5 అన్నప్పుడు 2 positives 2 negatives. Okay, in the same way ప్రతి రో కి ఒక రో వైజ్ ఒక ఫార్మాట్ లో వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టైం వస్తుంది గిల్స్ ఈజ్ ఈక్వల్ టు నో అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఎన్ని నెగటివ్స్. ఓకే, అండ్ గిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఎన్ని నెగటివ్స్. అండ్ బీక్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఎన్ని నెగటివ్స్. అండ్ బీక్ ఈజ్ ఈక్వల్ టు నో అన్నప్పుడు ఎన్ని పాజిటివ్స్ ఎన్ని నెగటివ్స్. అర్థమైందా? ఓకేనా? లేకపోతే దీనికి కూడా చెప్తాను. గిల్స్ ఈజ్ ఈక్వల్ టు నో అన్నప్పుడు 5 నోస్ ఉన్నాయి అండ్ 0 ప్లస్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఒకటి రాసుకోవచ్చు. గిల్స్ ఈజ్ ఈక్వల్ టు నో అన్నప్పుడు 0 పాజిటివ్ అండ్ 5 నెగటివ్. ఓకే, అండ్ ఇక్కడ బీక్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నాడు. బీక్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నప్పుడు 5 పాజిటివ్స్
అండ్ 0 నెగటివ్స్, సారీ 5 పాజిటివ్స్ అండ్ 2 నెగటివ్స్, అంతే కదా? అలాగా నువ్వు క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ లో. ఓకే, ఈ ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ లో ఇలాంటి ఒకటి మనం ఫాలో అవుతాం. అన్ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ లో ఏంటి అని అంటే ఇక్కడ మనం ఇది మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే మనం ఒక రూల్ అనేది పాస్ చేసుకుంటాం. ఆ రూల్ అనేది పాస్ చేసుకున్న తర్వాత ఆ రూల్ అనేది మన మిషన్ అనేది ఫాలో అవ్వాలి. మనం ఏం రూల్ పాస్ చేసాం ఇక్కడ, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 అనే దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేయండి అని చెప్పి ఒక రూల్ అనేది మనం పాస్ చేసాం. అలాంటి ఒక రూల్ అనేది పాస్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక నోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. ఓకేనా? అండ్ అలాగనే దీనికి కూడా ఒక రూల్ పాస్ చేస్తాం. అట్లాగా ఉన్న మన దగ్గర ఉన్న ప్రతి చైల్డ్ నోడ్ కి ఒక్కొక్క రూల్ అనేది పాస్ చేస్తా ఉంటాం. అలా పాస్ చేసిన తర్వాత మనకి ఇట్లా చైల్డ్ నోడ్స్ అన్ని అనేది కన్స్ట్రక్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? ఇది ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ లో. అన్ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ లో ఏంటి అని అంటే రూల్స్ ఉంటాయి కానీ అది ఎట్లా పడితే అట్లా అనమాట. అంటే మనకి ఎలా కావాలి అనుకుంటే అలాగా మనం తీసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ గిల్స్ కావాలనుకున్నా గిల్స్ తీసుకోవచ్చు, టీత్ కావాలనుకున్నా టీత్ తీసుకోవచ్చు, తర్వాత లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5 కావాలనుకున్నా తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ ప్రియారిటీ అనమాట. మనకి ఎలాగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని అన్ఆర్డర్డ్ రూల్ లెర్నింగ్ అనేది సేమ్ దీనిలాగానే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? మళ్ళా చెప్పాలా? మళ్ళీ చెప్పంటే చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. హలో, మిగిలిన వాళ్ళకి డౌట్ ఉంటే అడగండి. మిగిలిన వారికి ఎవరైనా డౌట్ ఉందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మిగిలిన వారికి ఎవరైనా నో డౌట్సా? ఓకే, శ్రీహారిక ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నీకు నో డౌట్స్ ఉన్నావు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు. అంటే ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నావు కదా, అంటే నేను డెసిషన్ ట్రీస్ గురించి చెప్పాను అండ్ రూల్ లెర్నింగ్ గురించి చెప్పాను కదా, ఒకసారి డెసిషన్ ట్రీస్ గురించి ఒక ఓవర్ వ్యూ మొత్తం. మీకోసం ఫస్ట్ ఓపెన్ చేశాను. డెసిషన్ ట్రీస్ గురించి ఒక ఓవర్ వ్యూ. డెసిషన్ ట్రీస్ అనేది అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము ఏంటి అని చెప్పేసి ఒక బేసిక్ ఓవర్ వ్యూ చాలు. రేణుకా, నీకు డౌట్స్ ఉన్నాయా? రేణుకా రాయుడు అండ్ ఇందాక కొంతమంది ఇచ్చారు, రేణుకా రాయుడు, శ్రీహారిక, పద్మకుమారి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే చెప్పండి, మొత్తం అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్ఎస్వి, సూపర్ ఎస్ఎస్వి. Where the data is continuously split according to a certain parameter that is can be explained by two entities, only decision nodes and leaves. యా, బాగానే కొంచెం కరెక్టే. బట్ నువ్వు దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తావు డెసిజన్ ట్రీస్ ని? అంటే మనకి 3 ఉంటాయని చెప్పాను. ఆ 3ని బేస్ చేసుకొని మనం డెసిజన్ ట్రీస్ ని పేరెంట్ నోడ్ ని ట్రీ నోడ్ కింద డివైడ్ చేస్తామో చెప్పాను కదా. సో ఆ 3 గుర్తున్నాయా? ఇదిగోండి ఈ 3 అన్నమాట. ఓకే, ఎస్ ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఓకే, నాకు ఈ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? అసలు అది ఈ ఎగ్జాంపుల్ ఏంటి? శ్రీహారిక,
ఈ ఎగ్జాంపుల్ అసలు ఎలాగొచ్చింది, అసలు ఏమవుతుంది ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సింపులే, నీకు డయాగ్రామ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది టైప్ చేస్తున్నాను, పర్లేదు. జూమ్ చేయాలి కొంచెం. యా, ఆ ఎగ్జాంపుల్ లో ఏమవుతుంది, గిల్స్ అన్నాడు, ఎస్ అన్నాడు, నో అన్నాడు, తర్వాత లెంత్ అన్నాడు, టీత్ అన్నాడు, ఈక్వల్ టు అన్నాడు. అసలు ఎగ్జాంపుల్ ఏమవుతుందో బేసిక్ గా అసలు అది ఎట్లాంటి కండిషన్ లేకపోతే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తుంది మన బేసిక్ పైథాన్ లో ఉంటది. ఎవరైనా పర్లేదు, శ్రీహారికనే కాదు. యుగేష్ ఉన్నా మీటింగ్ లో? యుగేష్ లేదు. శ్రీలేఖ మీరేమైనా చెప్తారా? కొంచెం ఇఫ్ గిల్స్ ఈజ్ నో ఇట్స్ గో టు లెంత్. యా కరెక్ట్. నెక్స్ట్ తర్వాత గిల్స్ నో అంటే లెంత్ కి వెళ్తుంది, ఎస్ అంటే ఒక వాల్యూ ఇస్తుంది. ఓకే, తర్వాత లెంత్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీహారిక. ఇఫ్ గిల్స్ కనుక ఒక నో అయితే లెంగ్త్ కి వెళ్తుంది, ఎస్ అయితే కనుక ఫంక్షన్ ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెంగ్త్ కనుక ఈక్వల్ టు 3 అయితే ఫంక్షన్ ఎండ్ అయిపోతుంది. లెంగ్త్ మళ్ళీ 4 అయితే కనుక టీత్ వచ్చి టీత్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే లెంగ్త్ 5 అయితే లెంగ్త్ ఈక్వల్స్ టు ఒకవేళ 5 అయితే అప్పుడు మళ్ళీ వాల్యూ ఫంక్షన్ వస్తుంది. సూపర్. అండ్ అట్లాగనే ఒకసారి ఈ ఇమేజ్ ఎలాగో వచ్చిందో ఒకసారి నాకు చెప్పు. ఈ ఉన్నాయి కదా, ఈ ఇమేజ్ ఎలా వచ్చిందో చెప్పు నాకు. అలాగనే ఇది అసలు ఇది ఎట్లా, ఇది ఏం మోడల్ మనకి? ఒకటి చూడు శ్రీహారిక, మనకి ఇందాక మనకు ఒక 5 వాల్యూ వచ్చింది. 5 అంటే ఇక్కడ ఇట్లాగా వచ్చింది వాల్యూ. మనకి ఇక్కడ 5 అనే ఒక వాల్యూ వచ్చింది. 5 అనే వాల్యూ వచ్చినప్పుడు అది ఐదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కింద క్లాసిఫై అయ్యింది. ఓకేనా? లేదనుకుంటే కరెక్ట్ గా చూడు, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇదిగో లోపల చూడు, ఇక్కడ పాజిటివ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ సింబల్ ఉంటుంది. ఓకే, ఇదిగో నెగిటివ్ పాజిటివ్. ఓకే, అట్లాగా నెగిటివ్ అండ్ పాజిటివ్ గా క్లాసిఫై చేస్తాయి కదా. అలాగా క్లాసిఫై చేసినప్పుడు క్లాసిఫికేషన్ మనం నిన్న ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఇది ఒక వాల్యూ వస్తుంది మనకు అవుట్పుట్ లో. ఓకేనా? మనకు వచ్చిన అవుట్పుట్ లో ఒక వాల్యూ వస్తుంది. ఒక వాల్యూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? మనము నిన్న సింపుల్ లీనియర్, తర్వాత పాలినామియల్, దాని పక్కన ఒకటి యాడ్ చేసుకున్నాం. అదేంటిది? సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి నేర్చుకున్నాం కదా. యా, సో ఇది ఏంటంటే సేమ్ డెసిషన్ ట్రీ, రిగ్రెషన్ ట్రీ అనమాట. ఓకేనా? ఇన్ ద సేమ్ వే మనం పైన ఎట్లాగైతే ప్లస్ మైనస్ అని కేటగరైజ్ చేసామో, ఇక్కడ ఒక వాల్యూ అనే దాన్ని కేటగరైజ్ చేస్తాం. ఇది ఎలా వస్తుంది చెప్పగలుగుతావా? సింపుల్ ఏది చూడు, నీకు అర్థమైపోద్ది. ఇమేజ్ చూస్తేనే అర్థమైపోద్ది, పైన డేటా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కల్లా క్లాసిఫై చేసావు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయితే ఒకటి అన్నావు, ఈజ్ ఈక్వల్ టు నో అయితే ఒకటి అన్నావు కదా. సో ఇది కూడా సేమ్ అదే వేలో ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ఇక్కడ క్లాసిఫికేషన్ రిగ్రెషన్ కాకుండా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మోడల్ ఈజ్ ఈక్వల్ టు B3 అన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది 4513 అనేది వచ్చింది. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని నువ్వు మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పు నాకు. ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పంటావా? ఓకే, ఇప్పుడు ఇదిగో మన దగ్గర ఇలా డేటా ఉంది. ఓకేనా? మన దగ్గర ఇలా డేటా ఉన్నప్పుడు మనకి మోడల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కండిషన్ లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఈ లెస్సీలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, అండ్ ప్రైస్ లో మనకి నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? మనం ఈ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఎలా క్లాసిఫై చేసుకుంటుంది అంటే, మోడల్ దగ్గర మనకు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి.
ఓకేనా? అందుకని ఆ కేటగిరీస్ ని బేస్ చేసుకొని అది నోట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఓకే. అర్థమైందా? ఇలా నోట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ గా వాల్యూస్ చూసావా? అంటే A100 అన్నప్పుడు 1051, A100 అన్నప్పుడు 1770 అలా కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. ఆ వాల్యూస్ ని ఇక్కడ తీసుకుందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, B3E122M102 చూడు. B3E112M102 కి ఓన్లీ సింగిల్ పేర్సే ఉన్నాయి. అంటే నీకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి లేవు కదా. అంటే ఇక్కడ కూడా చూడు, B3 కి ఒక వాల్యూ ఉంది, అండ్ M102 కి ఒక వాల్యూ ఉంది, అండ్ తర్వాత A100 లేదా E112 అనే దానికి కూడా ఒక వాల్యూ ఉంది కదా. సో దీనికి సర్టెన్ కైండ్ ఆఫ్ సెట్స్ అనేవి లేవు. కాబట్టి ఏం చేస్తుంది, డైరెక్ట్ గా ఇక్కడే చైల్డ్ నోడ్ వచ్చేస్తుంది దీనికి కదా. B3 కి 415 4513, 122 కి 77, 102 కి 870 ఇలాగా ఇక్కడే డైరెక్ట్ గా చైల్డ్ నోడ్ వచ్చేసింది కదా. కానీ ఇక్కడ ఏమైంది, A100 ఉంది, T202 ఉంది. ఇక్కడ ఏమైంది, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వచ్చింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వచ్చిన తర్వాత అవి ఎస్ ఆర్ నో కండిషన్ లో కూడా ఉన్నాయి కదా. సో అందుకని ఏంది అనుకుంటే దానికి ఒక పేరెంట్ నోట్ కన్స్ట్రక్ట్ చేసింది. పేరెంట్ నోట్ కన్స్ట్రక్ట్ చేసి మళ్ళా ఇక్కడ క్లాసిఫికేషన్ కన్స్ట్రక్ట్ చేసింది చూసావా? డెసిషన్ ట్రీ అనేది క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ట్రీ అనమాట. క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి క్లాసిఫికేషన్ చేస్తుంది, రిగ్రెషన్ కి వచ్చేసరికి క్లాసిఫికేషన్ చేసి రిగ్రెషన్ చేసి మళ్ళీ క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా క్లాసిఫికేషన్ చేసింది కాదు, రిగ్రెషన్ అంటే మనకి డైరెక్ట్ గా అవుట్పుట్ లో రిగ్రెషన్ వాల్యూ వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి లెస్సీలో మళ్ళీ క్లాసిఫై చేసింది చూసావా? క్లాసిఫై ఎలాగా, ఎస్ కానీ నో కానీ క్లాసిఫై చేసింది. అయిపోయిన తర్వాత మనకి రిగ్రెషన్ లో అవుట్పుట్ వచ్చింది 1900 అని చెప్పి. అర్థమైందా? ఓకే, గుడ్. ఇప్పుడు ఈ క్లస్టరింగ్ ఎలా చెప్పు, క్లస్టరింగ్ ఎలా చేస్తావు? క్లస్టరింగ్ అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ A1 ఆ నెంబర్ దగ్గర ఈ వాల్యూస్ అనేవి కంబైన్ చేసాం మనం. సింపుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి, A10 దగ్గర 1051 1770 1900 ఉన్నాయి కదా. సో ఈ మూడింటిని కలిపి ఒక క్లస్టర్ చేశారు, ఓకేనా? అండ్ అలాగనే T202 దగ్గర 625 99 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఒక క్లస్టర్. అండ్ A100 అట్లాగా ఉన్న వాల్యూస్ అన్నిటికీ క్లస్టర్స్ కట్టేశారు అనమాట. సింపుల్, ఓకేనా? ఇదేంటంటే ఈ ఎగ్జాంపుల్, ఇదేంటంటే వేరే ఎగ్జాంపుల్. ఇక్కడ అందుకని చెప్పి నీకు వాల్యూస్ వేరేది వచ్చింది, ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు డెసిషన్ ట్రీస్ అందరికి అర్థమైపోయింది కదా. చాలా స్లోగా చెప్పాను ఈసారి. డెసిషన్ ట్రీ ఎలాగా, డెసిషన్ ట్రీ రిగ్రెషన్ ఎలాగా, క్లాసిఫికేషన్ ఎలాగా, క్లస్టరింగ్ ఎలాగా 3 చెప్పాను. ఓకే. అండ్ ఇప్పుడు డెసిషన్ ట్రీ, ఇప్పుడు రూల్ మోడల్స్ లో ఇది ఏందో చెప్పు సాధారిక. ఒకసారి డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అంటే చెప్పు. 2 రూల్స్ ఉన్నాయి. ఆర్డర్డ్ రూల్స్ వచ్చేసరికి ఆర్డర్డ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్డ్ గా ఉంటుంది. అదే అన్ఆర్డర్డ్ వచ్చేసరికి మనకి అవుట్పుట్ ఎలా కావాలి దాన్ని బట్టి మనం అన్ఆర్డర్ది ప్రోగ్రామ్ ఏదైనా చేస్తాం, డెసిషన్ ట్రీస్ కానీ ఏదైనా రాస్తాం. అంటే కాదు డెసిషన్ ట్రీస్ రాయడం కాదు. ఇప్పుడు డెసిషన్ ట్రీస్ వేరు, రూల్ మోడల్స్ వేరు అనమాట. అంటే ఈ రూల్ మోడల్స్ కూడా డెసిషన్ ట్రీస్ లాగానే ఉంటాయి. బట్ రూల్ మోడల్స్ డెసిషన్ ట్రీస్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, డెసిషన్ ట్రీస్ లో మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాము, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం కదా. బట్ ఈ రూల్ మోడల్స్ లో ఏంటి అని అనుకుంటే, మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తాము, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయమన్నమాట. అక్కడతో ఆపేస్తాము, ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఎగ్జాంపుల్ వచ్చింది, అక్కడతో ఆపేసాం. ఇదిగో ఇక్కడ ఏంటి 0 వచ్చింది కదా లాస్ట్ లో, అంటే మనకి వాల్యూ ఏం రాలేదు కదా, ఇక్కడతో ఆపేస్తాం. ఇట్లాగా మనకి ఎక్కడైతే ఫైనల్ గా 0 వాల్యూస్ అనేవి వస్తాయో అక్కడతో మనం ఆ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం ఆపేస్తాం అనమాట. ఓకేనా? అది రూల్ మోడల్స్ లో అనమాట. ఈ రూల్ మోడల్స్ లో ఆర్డర్డ్ రూల్ లో ఏమో ఒక ఆర్డర్ ప్రకారం వస్తాము, అన్ఆర్డర్డ్ రూల్ లో ఏంటి అనుకుంటే ఎలా పడితే అలా వస్తాము. అంటే మన ప్రిఫరెన్స్ బట్టి వస్తాము. ఇది ఒక ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం. అండ్ డిస్క్రిప్టివ్ రూల్ లెర్నింగ్ అంటే, డిస్క్రిప్టివ్ రూల్ మనం నిన్న నేర్చుకున్నాం. ఒకసారి నేను నేర్చుకున్నావు చెప్తావా?
ఐడియా ఉందా? ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ మర్చిపోయారా? మళ్ళీ చెప్పాలా? ఒకసారి స్క్రీన్ పెట్ట డిస్క్రిప్టివ్ రూల్ లెర్నింగ్. అది నిన్నటి స్క్రీన్ లేదు, అంటే అది స్క్రీనే కాదు అసలు, నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అదే మనం ఒక షాప్కి వెళ్ళాము అనుకుంటే బ్రెడ్ కొనుక్కుంటాము అండ్ అలా చెప్పాను కదా. యా చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పు నిహారిక, చెప్పు. నిహారికనా సాయి హారికనా? సాయి హారిక, యా చెప్పు. ఇప్పుడు మనం ఏదైనా షాప్ కి వెళ్తే ఏదైనా బ్రెడ్ పాలు తీసుకుంటే దానికి రిలేటెడ్ బ్రెడ్ బిస్కెట్స్ అంటే తీసుకుంటాం కదా, అది డిస్క్రిప్టివ్ లెర్నింగ్ వస్తుంది. యా అంటే కొంచెం ఇండెప్త్ గా చెప్పాలి అని అనుకుంటే డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు మనం ఒక షాప్కి వెళ్ళాము అని అంటే అక్కడ ఒక చోట బ్రెడ్ ఉంటుంది, ఒక చోట వచ్చేసి ఎగ్స్ ఉంటాయి, ఒక చోట వచ్చేసి గీ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది, బ్రెడ్ కొనుక్కున్నవాడు మిల్క్ కొనుక్కుంటాడు అండ్ దాంతోపాటు ఎగ్స్ కొనుక్కుంటాడు కదా. సో అలాగా ఈ మూడింటిని మనం పక్క పక్కన లేకపోతే ఒక గ్రూప్, ఒక క్లస్టర్ కింద ఫామ్ చేసి కనుక పెడితే మనకి ఎక్కువ సేల్స్ అనేవి వచ్చేదానికి ఛాన్స్ ఉంది కదా. సో అలాగ ఆలోచించి పెట్టేదాన్ని డిస్క్రిప్టివ్ రూల్ లెర్నింగ్ అని అంటారు, అదే డిస్క్రిప్టివ్ లెర్నింగ్ అని అంటారు. ఈ డిస్క్రిప్టివ్ రూల్ లెర్నింగ్ లో ఏంటి అని అనుకుంటే మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, సూపర్వైజ్డ్ ఉంది, అన్సూపర్వైజ్డ్ ఉంది కదా. సో సూపర్వైజ్డ్ మోడల్స్ లో ఏమైంది అని అంటే సూపర్వైజ్డ్ మోడల్స్ లో మనం ఈ సబ్ గ్రూప్ డిస్కవరీ అని చెప్పి ఒక మెథడ్ యూజ్ చేసుకుంటాం. సేమ్ ఇదిగో ఇట్లా ఒకటి ఉంటుంది, అది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి క్లాసిఫై చేసేది కదా ఇందాక. సో అట్లానే క్లాసిఫై చేస్తాం అనమాట ఈ సబ్ గ్రూప్ డిస్కవరీలో. ఇంకోటి ఏంటంటే అసోసియేషన్ రూల్ మైనింగ్ అని ఉంటుంది. ఈ అసోసియేషన్ రూల్ మైనింగ్ ఏంటంటే ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి కదా, నేను నిన్నటి దాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బ్రెడ్ గ్రూప్ చేయడము, కంబైన్ చేయడము, ఇవన్నీ చెప్పాయి కదా. ఇవి అన్నీ వచ్చేసేసి అసోసియేషన్ రూల్ మైనింగ్ లో వస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే, యా అర్థమైపోయిందిగా. ఒక్క నిమిషం, లాస్ట్ ఇంకొకటి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్, అది నాకు తెలిసి ఎవరికి అర్థం ఉండదు. లాస్ట్ టాపిక్ వచ్చేసేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ ఆర్డర్ రూల్ లెర్నింగ్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ రూల్ లెర్నింగ్ ఏంటి అని అంటే మనం నిన్న ఈ హైపోథసిస్ స్పేస్ అనేది చూసాం. ఈ హైపోథసిస్ స్పేస్ లో ఏంటి, ఒకడికి వాడి క్లైమేట్ వల్ల వాడి మూడ్ బాగుండిద్దా బాగోదా అని చెప్పి అంటున్నాం. దాంతో ఏమంటున్నాం మనము, వాడి కనుక క్లైమేట్ అనేది కోల్డ్ గా ఉండి వాడి రూమ్ అనేది హై కూలింగ్ లో ఉంటే వాడి క్లైమేట్ వాడి మూడ్ అనేది బాగుంటది అని చెప్పి మనము అదొక ఫ్యాక్ట్ లా చెప్పేసాం అనమాట. అట్లాగనే మిగతా ఏమున్నా కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఫుడ్ లేకపోయినా లేకపోతే అక్కడ బెడ్ లేకపోయినా అదేం అవసరం లేదు. వాడి రూమ్ అనేది కూల్ గా ఉండి అక్కడ టెంపరేచర్ కనుక అదే వాడికి కావాల్సినట్టుగా హైగా ఉంటే వాడికి మూడ్ బాగుంటది, వాడు బాగా మ్యాచ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాడు. ఇన్ ద సేమ్ వే ఈ ఫస్ట్ ఆర్డర్ రూల్ లెర్నింగ్ లో ఏంటి అని అనుకుంటే ప్రీ డిఫైన్ గా కొన్ని అనేది డిఫైన్ అయి ఉంటాయి. ఇప్పుడు వీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ డేటా సెట్ లాంటిది ఉంది. ఆ ఫ్యామిలీ డేటా సెట్ లో వాళ్ళ కూతురు ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. దానికి మన సింటాక్స్ ఏమైంది, ఒక ఫాదర్ ఉండి అక్కడ వాళ్ళ కిడ్ వచ్చేసి డాటర్ కనుక అయితే వాళ్ళ కూతురు ఉంది అని చెప్పేసి అనుకుంటాం కదా. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో ఏంటి అనుకుంటే ఒక ఫాదర్ ఉండాలి అండ్ ఫీమేల్ డాటర్ అయి ఉండాలి, అప్పుడు అదే ఫీమేల్ కిడ్ అయి ఉండాలి, ఫీమేల్ చైల్డ్ అయి ఉండాలి, అప్పుడు డాటర్ ఉంది అని చెప్పి లెక్క. ఇది ఏంటి, ఒక బేసిక్ సింటాక్స్ ఫార్మాట్ లో అనమాట. అప్పుడు ఏది అంటే ఇది యూనివర్సల్ గా ఎక్కడైనా అప్లై అయిపోతుంది. నువ్వు ఒక ఫుల్ డేటా సెట్ మొత్తం తీసుకున్నా కూడా కిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ ఉండి అసలు ఫాదర్ ఉండాలి అని కూడా కాకుండా కిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అని కనుక ఉంటే అప్పుడు అది ఖచ్చితంగా డాటర్ ఉంటాయి కదా అర్థం, అంటే అమ్మాయి ఉన్నట్టే కదా అర్థం. సో ఇలాగా మనము ఏదైనా డిఫైన్ చేసేటప్పుడు ముందలే ఫస్ట్ గా లేకపోతే ఫ్రీ హ్యాండ్ ఏదైనా డిఫైన్ చేసుకోగలిగితే దాన్ని ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని అంటారు. మరి అది ప్రపోజిషనల్ లాజిక్ ఏంటి అనుకుంటే పర్టికులర్ టు ఒక సింగిల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్.
అంటే ఫాదర్ నేమ్ వచ్చి బాబు, అదే ఫాదర్ నేమ్ బాబు, వాడి నేమ్ వచ్చి బాబు, ఆ తర్వాత ఫీమేల్ డాటర్ ఉన్నారు అన్నప్పుడు ప్రూవ్ అవడం. ఇది ఏంటంటే ఇది ఒక బేసిక్ ఒక సింగిల్ ఫ్యామిలీ కోసం అనమాట. కానీ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఏంటంటే ఎంటైర్ డేటా సెట్ లో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటికీ అవుతుంది కాబట్టి ఇది ఇట్లా వాడతాం అన్నమాట ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అనేది. ఓకేనా? అర్థమైందా? అరవై మందికి అసలు 40 మంది అయిపోయారు. అర్థమైంది ఎవరికి? రిపీట్ దిస్ వన్స్ అగైన్. ఒక నిమిషం ఉంది. గౌతమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఒక్క నిమిషం సార్, అది అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది పీడిఎఫ్ క్లోజ్ అయిపోయింది అందుకని. ఓకే ఓకే. హారిగా కనిపిస్తుందా? హారిగా ఒకసారి మైక్ ఆన్ చేయి. యా, నిన్న మనం ఏం నేర్చుకున్నాము? ఒక మనిషికి తన చూసే గేమ్ అనేది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అని అనుకుంటే తన టెంపరేచర్ అనేది కోల్డ్ గా ఉండాలి, అండ్ అక్కడ లేదంటే వామ్ అనేది హైగా ఉండాలి. ఓకేనా? ఈ రెండు బేసిక్ కండిషన్స్ గనక సాటిస్ఫై అయితే మిగతా ఏ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయినా అవ్వకపోయినా కూడా ఆ మనిషి అనేది బాగా మూడ్ లో ఉంటాడు గేమ్ చూడడానికి కదా? అలా రిపీట్ చేయమంటావా? అర్థమైంది గౌతమ్. కదా? సో ఇన్ ద సేమ్ వే ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో ఏంటి అని అనుకుంటే మనకి ఇప్పుడు ఒక సేమ్ ఇదిగో మనం అక్కడ ఎలాగైతే ఒకటి ప్రీ డిఫైన్ చేసుకున్నామో, అంటే టెంపరేచర్ హైగా ఉండి హ్యూమిడిటీ అనేది వార్మ్ గా ఉంటే అతను బాగా గేమ్ ని ఎంజాయ్ చేస్తాడని అన్నాం కదా. సో సేమ్ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో కూడా ఏంటి, మనం ప్రీ డిఫైన్ గా కొన్ని కండిషన్స్ ఇచ్చుకుంటాం దాన్ని. అట్లా కండిషన్స్ ఇచ్చుకొని చెప్పేది ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అన్నమాట. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉండి తన చైల్డ్ వచ్చేసేసి ఫీమేల్ కనుక అయితే అప్పుడు వాళ్ళకి డాటర్ ఉన్నారు అని చెప్పి అర్థం కదా. ఇది ఒక ప్రీ డిఫైన్డ్ లాజిక్. అర్థమైందా? ఓకే. ఇది ఏంటి, యూనివర్సల్ గా మనకి ఏదైనా సాటిస్ఫై అయిపోద్ది. ఏది, ఒక ఫాదర్ ఉన్నాడు, ఆ ఫాదర్ కనుక చైల్డ్ ఉన్నాడు, ఆ చైల్డ్ అనేది కనుక ఫీమేల్ చైల్డ్ అయితే ఆ ఫాదర్ కి డాటర్ ఉంది అని చెప్పేసేసి ఇది ఒక యూనివర్సల్ లాజిక్ కదా. సో ఇది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ లాజిక్ అనేదాన్ని. ఈ ప్రపోజిషనల్ లాజిక్ లో ఏంటి అని అనుకుంటే పర్టికులర్ టు సింగిల్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మీ డాడీ ఉన్నాడు, మీ డాడీ నేమ్ సో అండ్ సో, అండ్ నువ్వు ఉన్నావు, నీ నేమ్ సో అండ్ సో. సో మీ డాడీ నేమ్ ఇది, నీ నేమ్ ఇది, కాబట్టి మీకు డాటర్ ఉన్నారు అని చెప్పేదానికి లాంగ్ ప్రాసెస్. అండ్ ఇది ఓన్లీ అటాచెస్ టు సింగిల్ ఫ్యామిలీ, లేకపోతే సింగిల్ పర్ హెడ్ లాగా అనమాట. కానీ ఇది వచ్చేసేసి యూనివర్సల్ సింటాక్స్ లాంటిది కదా. యూనివర్సల్ సింటాక్స్. సో అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో ఏంటంటే మనం ఫ్రీ హ్యాండ్ గా ఈ కొన్ని సర్టెన్ కైండ్ ఆఫ్ కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయగలిగితే
అప్పుడు ఓకే మనము దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్రాంచ్ దీంట్లో ఏం చేస్తాం, బ్రాంచెస్ కింద డివైడ్ చేస్తున్నాం కదా, చైల్డ్ నోడ్ పేరెంట్ నోడ్ అలా డివైడ్ చేస్తున్నాం కదా. సో ఈ కండిషన్ అనేది కనుక సాటిస్ఫై అయితే మనము దీన్ని డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఫస్ట్ ఆర్డర్ రూల్స్ అనేది. ఓకేనా? ఓకే గౌతమ్, యా, అర్థమైంది. మళ్ళీ చెప్పమంటావా? అర్థమైంది. థ్యాంక్ యూ. యా, రేణుకా అర్థమైందా? రేణుకా? ఓకే. రాయుడు, యశస్వి, పద్మకుమారి, సార్ సెక్షన్ అయిపోయింది సార్. ఓకే అమ్మా గౌతమ్, థ్యాంక్ యూ. సార్ యా, ఐ షేర్ ఇవన్నీ కేఆర్ సాఫ్ట్వేర్స్ లో ఉన్నాయి, బట్ నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, బాయ్ గైస్.